నిర్వహిస్తున్నందుకు తెలియజేస్తూ సిపిఎం పార్టీ వారికి ప్రధానంగా మనం చూస్తే ఒక 10 ఏళ్ల బడ్జెట్లు అయితే నేను చూస్తూ వచ్చిన ఈ 10 ఏళ్ల కాలంలో నేను ప్రధానంగా గమనించింది ఏమిటంటే మనం ఆదాయ వనరుల కంటే ఖర్చులు పెరుగుతున్నాయి. ఆదాయ వనరులు పెంచుకోవటానికి ఉండే అవకాశాలేమో పరిమితమైపోతూ ఉన్నాయి. మనం ఎంతసేపటికి ఈ విషయాలను పరిశీలించేటప్పుడు రాష్ట్ర స్థాయిలో పరిస్థితులకు మాత్రమే పరిమితమవుతున్నాం. అట్లా కాకుండా స్థూలంగా కొంత దేశ స్థాయిలో ఉన్న పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు వచ్చే వాటా తగ్గుతున్నది. మన రాష్ట్రానికి బడ్జెట్ లో పత్రికల్లో వచ్చిన లెక్కల ప్రకారం రూపాయికి 13 పైసలే మనకు కేంద్రం నుంచి వచ్చినటువంటి వాటా. కేంద్రం కూడా ఆ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు 42%, అంటే మనం రూపాయి మన రాష్ట్రం నుంచి ఆదాయం పోతే 42 పైసలు మాత్రమే మనకు వాపసు వస్తుంది. ఈ ఆదాయము మన రాష్ట్రానికి తగినంత ఉండట్లేదు. మీరు సెంట్రల్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ ఈసారి 3,24,000 బడ్జెట్ లో 33,000 కోట్లే. అది ప్రత్యేకమైన ఒక పరిస్థితిని మనం గమనించాలి. కాక రెండోది ఏం జరుగుతున్నదంటే కేంద్ర ప్రభుత్వం కూడా సెస్ల రూపంలో రాయల్టీల రూపంలో కొంత వసూలు చేస్తున్నది. సెస్లు రాయల్టీల రూపంలో వసూలు చేసిన దాన్ని రాష్ట్రాలతోనే పంచుకోవలసిన అవసరమే లేదు. అందువల్ల కూడా కొంత పర్సెంటేజ్ రాష్ట్రాలకు రావాల్సినటువంటి ఆదాయం తగ్గిపోతున్నది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని తమకు కేటాయింపులు చేయాలని అడుగుతున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం దానికి సరి అయినటువంటి రీతిలో స్పందించటం లేదు. ఇది రాష్ట్రాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఇప్పుడు ప్రధానంగా సంపన్న వర్గాలతో ఆదాయం మీద పన్ను వేసి పన్ను వేసి ప్రభుత్వం సేకరించినటువంటి సొమ్మును రాష్ట్రాలకు కేటాయించగలిగితే భారం సాధారణ ప్రజల మీద తగ్గుతుంది. ఇవి లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే తను ప్రధానంగా తనకు ఉన్న అమ్మకం పన్ను ద్వారా వచ్చే ఆదాయమే రాష్ట్రాలకు వచ్చేటువంటిది. అందువల్ల వచ్చేటువంటి ఆదాయాన్నే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పెంచుకునే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మన దగ్గర కనుక చూస్తే రాష్ట్ర ప్రభుత్వము తను జిఎస్టి పరిధిలో లేని వస్తువులపైన వేసే అమ్మకం పన్ను ఉంటుంది. ఈ అమ్మకం పన్ను అనేది ఒక ప్రధానమైనటువంటి ఆదాయ వనరుగా మారిపోయింది. దాదాపు ఈ సంవత్సరం కూడా 33,000 కోట్లు ఎంతో ఆ రాష్ట్రానికి ఆ రకంగా మనం ఈసారి పన్ను దాని ద్వారా మనం సమకూర్చుకుంటాం. ఇది కాక ఎక్సైజ్ రెండవ కీలకమైన ఆదాయం. మూడవదేమో ఈ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చేది. నాలుగవది వాహన పన్ను. ఈ పన్నులు రాష్ట్రానికి ఆదాయ వనరులు, ప్రధానమైన ఆదాయ వనరులు అయినప్పుడు వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజల మీద భారం పడుతుంటది. ఏ రాష్ట్రంలో అయినా ప్రజల మీద భారం పడుతుంటది. ఇప్పుడు మన దగ్గర డీజిల్ మీద వేసే పన్నులు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఇట్లాంటి అనేకమైన ఎక్సైజు, దాని నుంచి వచ్చే రాబడి వల్ల కలుగుతున్న అనర్థాలు అందరికీ తెలిసినటువంటివి. బెల్ట్ షాపులు లాంటివి ఏర్పాటు చేసి విస్తరిస్తే తప్ప ఇవాళ ఎక్సైజ్ పన్నును పెంచుకోవటం సాధ్యమయ్యే విషయం కానే కాదు. ఇవన్నీ వెరసి ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వము వసూలు చేయటానికి సాధారణ ప్రజల మీద భారం వేయక తప్పటం లేదు. ఇది జరుగుతున్నటువంటి ఒక పరిణామం. ఇది మీరు దాదాపుగా పోయిన 10 సంవత్సరాల బడ్జెట్లు తీసి చూస్తే, సమగ్రంగా వాటిని చూస్తే ప్రతి సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి వచ్చేసరికి ఈ రంగాలలోనే పన్ను వసూలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. అంటే సుమారు 70% మన దగ్గర పన్నులు ఈ రకంగానే పత్రికల్లో వచ్చిన లెక్కల ప్రకారం ఒక 67% పన్నులు ఈ రకంగా వసూలు అవుతున్నాయి. ఇక మిగిలిన మార్గం రాష్ట్రాలకు ఉన్నది ఏంటంటే వనరులను అమ్ముకోవటం. ఈ వనరులను అమ్ముకోవటం అంటే ఉన్నది మన దగ్గర భూములు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ భూములను అమ్ముకోవటం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేయటం మన దగ్గర ఇప్పుడు మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది మన దగ్గర జరుగుతున్నటువంటి పరిణామం. ఈ పరిణామాలు వచ్చిన ఆదాయం కూడా సరిపోక
మరి దాదాపుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విపరీతంగా అప్పులు చేస్తున్నాయి. ఇది మన స్థూలంగా రాష్ట్రాల యొక్క ఆదాయాల విషయంలో మనకు కనబడుతున్నటువంటి ధోరణి. ముందు వెనుక దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ పన్ను ఎప్పుడైనా తగ్గినప్పుడు దాని ప్రధానమైన ప్రభావము బాగా బలహీన వర్గాలకు సంబంధించిన కేటాయింపుల మీద పడుతున్నాయి. అన్ని తగ్గుతాయి, అది ఇంకా ఎక్కువ తగ్గుతుంది. అది సాధారణంగా నేను ఒక మంత్రి గారిని అడిగినప్పుడు వారు చాలా సూటిగా చెప్పింది నాకు. పోయిన క్యాబినెట్లో బీఆర్ఎస్ క్యాబినెట్లో ఉన్న మంత్రిని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే అసలే తక్కువ ఉంటాయి, అన్నిటికీ 10 రూపాయలు తగ్గించి ఆడ కూడా 10 తగ్గిస్తే అవి ఎక్కువ కోత పడుతుంది కదా, అట్లా చాలా పెద్దగా దెబ్బ పడుతున్నటువంటిది ఆ బడ్జెట్ల మీదనే అనేది మనకు ప్రధానంగా కనబడుతున్నది. ఈసారి అయితే స్థూలంగా ఒక బలమైన ఆకాంక్ష, సంక్షేమాన్ని వ్యక్తీకరించాలి, అభివృద్ధిని కూడా సాధించాలి, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలనే ఆకాంక్షను బలంగా వ్యక్తం చేసి ఇటు సంక్షేమానికి అటు అభివృద్ధికి రెండింటికి కూడా కేటాయింపులు చేయాలనే తాపత్రయము మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు తన బడ్జెట్ ప్రసంగంలో చాలా స్పష్టంగా దాన్ని విశదీకరించారు. కానీ ఉన్న సమస్య ఎక్కడి నుంచి వస్తున్నదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తగినన్ని నిధులు రానప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద భారం వేసి ఈ బడ్జెట్ను నడపవలసినటువంటి ఒక దుస్థితి ఏర్పడుతున్నది. మరి కేంద్రంలో ఏం జరుగుతున్నది, లోతైన విశ్లేషణ జరగటం లేదు. విపరీతమైనటువంటి విదేశీ మారక లోటు ఉన్నది. మనం కేంద్ర ప్రభుత్వం తాను వసూలు చేస్తున్నటువంటి ఆదాయంలో మరి వాళ్ళ మనకు ఇతర దేశాలతో అప్పులు కూడా తీసుకొచ్చి జాతీయంగా అంతర్జాతీయంగా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా వాళ్ళు కూడా చాలా రంగాల మీద కోతలు పెట్టినప్పటికీ కూడా మనకు దాని ప్రభావం అనేది ఇవాళ మనం దాన్ని లోతుగా దాన్ని విశ్లేషించి అర్థం చేసుకోవటం లేదు. ఉదాహరణకి గ్రాంట్స్ తగ్గిపోతున్నాయి. బై అండ్ లార్జ్ 7-8 వేల కోట్లు కంటే మించి గ్రాంట్స్ రావటం లేదు. మీరు పోయిన 4-5 కాదు, మీరు 7-8 సంవత్సరాల బడ్జెట్లు తీసి చూడండి, 7-8 వేల కోట్ల కంటే గ్రాంట్లు రావటం లేదు. ఈ సంవత్సరం కూడా లెక్కలు వేసుకున్నటువంటిది సెంట్రల్ గ్రాంట్స్ ఎంత వస్తాయంటే గంతే, అదే లెక్క దాదాపుగా ఈసారి కూడా వీళ్ళు దీంట్లో అంచనా వేసుకున్నారు. గ్రాంట్స్ 24,000 కోట్లని రాస్తున్నారు, కానీ అది 8-9 వేలకు మించి ఎప్పుడు కూడా గ్రాంట్స్ రావటం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల తలెత్తుతున్న ఒక ప్రధానమైన సమస్య. ఈ సమస్య మీద కూడా మనం దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కొంత సీరియస్గా చర్చ చేయాలి, రాష్ట్రాల కేటాయింపులను ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల ఏం చేస్తున్నదంటే కేంద్ర ప్రభుత్వము తాను చేస్తున్నటువంటి ఖర్చులు కొన్నింటిని తగ్గించుకుంటుంది. ఉదాహరణకి మన్రేగా మీద చేసినటువంటి ఖర్చులు వాళ్ళు ఈసారి కోత పెట్టి ఏం చేస్తున్నారు, 40% రాష్ట్రాల మీదే భారం వేశారు. అట్లా చాలా విషయాల మీద, ఉదాహరణకి మన దగ్గర ఈ సర్వశిక్ష అభియాన్ మీద చేసేటువంటి ఖర్చులు, జీతభత్యాల పెంపు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవటం లేదు. మీరు రాష్ట్రాలు కావాలంటే పెంచుకోవచ్చని. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కేంద్రం గ్రాంట్ ఇవ్వట్లేదు కదా అని వీళ్ళు ఆపుతున్నారు. ఇదే ఒక తీవ్రమైనటువంటి సమస్యగా మనకు పరిగణిస్తూ ఉన్నది. దాని వల్ల మనకు ఇక్కడ ఈ సర్వశిక్ష అభియాన్ లాంటి రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ జీతాలు చాలా తగ్గుతున్నాయి. ఇట్లాంటివి చాలా అంశాలు కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది, దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. అంటే వెరసి నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము మొట్టమొదటి పాయింట్, కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు న్యాయసమ్మతమైన వాటా ఇవ్వనప్పుడు రాష్ట్రాలు పూర్తిగా తమంతడు తాముగా వనరులను సమకూర్చుకోవాలన్నప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది మొదటి సమస్య. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వాటా సహజంగానే వాళ్ళు 42% మించి ఇవ్వట్లేదు. కేంద్రం కూడా ఏం చేస్తున్నదంటే రాష్ట్రాల వాటాను తప్పించుకోవటానికి
పన్నుల రూపంలో కాకుండా సెస్ల రూపంలో వసూలు చేస్తుంది. సెస్ వేస్తే దాని మీద మనము మళ్ళీ పన్ను వాటా అడగటానికి అవకాశం లేదు. అట్లా సెస్ల రూపంలో ఆ పర్సంటేజ్ నాకు గుర్తుకు రావటం లేదు, కానీ 6-7% ఉంది సెస్ల రూపంలో వసూలు చేస్తున్నటువంటిది కూడా. అది పెరుగుతున్నది. ఇది మనకు లెక్కలు, ఇది హిందూలో కూడా దానికి సంబంధించిన వివరాలు ఒక వారం 10 రోజుల క్రితం ఇచ్చిండ్రు. ఇవి ఒక భాగం. రెండవ భాగం ఏంటంటే, ఈ పన్నులు కేంద్ర ప్రభుత్వం నుంచి వాటాలు రానప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసేటువంటి పన్నులు తన వాటాగా అంతర్గతంగా తన సొంత పన్ను ఆదాయం ద్వారా వనరులను పెంచుకునే ప్రయత్నం చేయవలసే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మూడో పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసేటువంటి ఆదాయ పన్నులు అవి ప్రధానంగా సాధారణ ప్రజలకు భారం కలిగించేటివే. అవి ఎక్సైజ్ పన్ను కానీ, అమ్మకం పన్ను కానీ, రిజిస్ట్రేషన్ల పన్ను కానీ, వాహనం పన్ను కానీ సాధారణ ప్రజల మీద భారం కలిగించే పన్నులే. ఆదాయ పన్ను మీద వసూలు చేసేదేమో కేంద్రం, ఆదాయ పన్ను మీదనేమో మధ్యతరగతికి సంతృప్తి పరచడానికి వాళ్ళు రాయితీలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వచ్చే ఆదాయ పన్ను తగ్గినప్పుడు ఆ ట్యాక్స్ నెట్ను కూడా మనం విస్తరించే ప్రయత్నం చేయనప్పుడు జరుగుతున్న పర్యవసానం ఏంటిదంటే, అక్కడ మాత్రం భారం పడటం లేదు. అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను వసూలు చేయాలన్నప్పుడు అది సాధారణ ప్రజల మీద భారం పడే విధంగా ఉంది. ఇది మనం సీరియస్గా ఆలోచించవలసినటువంటి అంశము. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాయి, కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటి దాన్ని విస్తరించుకోవటమేమో కుదరదు. ఇవాళ మనకున్న పెద్ద సవాల్ ఏంటంటే, ఈ పరిస్థితులలో మనకున్న ఆదాయ వనరులను పెంచుకోవటానికి తలెత్తుతున్న పరిమితుల నేపథ్యంలో ఒకవైపు సంక్షేమ పథకాలను అమలు చేయాలి, మరొక వైపేమో అభివృద్ధిని కూడా సాధించాలి అన్నప్పుడు రెండింటికి కావలసినటువంటి కేటాయింపులు చేయటం అనేది సమస్యాత్మకంగా మారుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఇబ్బంది. దాంతో రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి, విపరీతంగా అప్పుల ఊబిలో ఇరుక్కుంటున్నాయి మెల్లమెల్లగా. ఆ స్థితిలో ఈసారి మన దగ్గర కూడా ఉన్న విచిత్ర పరిస్థితి ఏంటంటే, ఈ రాష్ట్రం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా తెచ్చిన పన్నులు సుమారుగా 3 లక్షల కోట్లు పాత అప్పులు కట్టడానికే వీళ్ళు వాడుకున్నారు తప్ప ఈ అప్పులు వీళ్ళు కట్టడం లేదు. ఇంకొక మాట చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఇదివరకైతే రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పులు కావాలన్నప్పుడు చిన్న మొత్తాల పొదుపు నుంచి ఇచ్చేది, స్మాల్ సేవింగ్స్ నుంచి ఇచ్చేది. దాంట్లో కానీ ఎల్ఐసి నుంచి కానీ లోన్స్ దొరికినప్పుడు తక్కువ వడ్డీకి వాళ్ళు లోన్స్ ఇచ్చేది, 2-3% ఇంట్రెస్ట్కు లోన్స్ ఇచ్చేది. ఆ లోన్స్ కేంద్ర ప్రభుత్వం ఏం ఆంక్షలు పెట్టిందంటే, ఇవి వెనుకబడిన రాష్ట్రాలకు తప్ప మిగతా రాష్ట్రాలకు ఇవ్వమని కట్టడి చేశారు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే మార్కెట్ లోన్స్ తప్ప మనకి ఇంకొక మార్గం లేదు. ఆ మార్కెట్ లోన్స్ 9-11% తీసుకొని రావటం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది విపరీతంగా పెరుగుతున్నది. దాదాపు ఈసారి 20,000 కోట్లు మనం వడ్డీల చెల్లింపుల కోసమే ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయటం జరిగింది. ఈ ఇంట్రెస్ట్ల కోసం కూడా మనకు తక్కువ ఇంట్రెస్ట్ కనుక ఇవ్వటానికి ఈ ఎల్ఐసి మొత్తాన్ని దాన్ని ఉపయోగించుకోగలిగితే, స్మాల్ సేవింగ్స్ను ఉపయోగించుకోగలిగితే అది మనకు విపరీతమైన లాభం కలిగించేది. కానీ దీనిపైన కూడా కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించి ఓపెన్ మార్కెట్ లోన్స్కు ఈ ఎఫ్ఆర్బిఎంలో చట్టానికి లోబడి మనం తెచ్చుకోవాలనుకునేసరికి మనకు చాలా పరిమితులు ఏర్పడ్డాయి. ఇవాళ అందుకనే ఆ లోన్స్ కూడా అవకాశం లేనే లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా తెచ్చిన కొత్త లోన్స్ని ఏం చేస్తున్నదంటే, పాత లోన్స్ భారాన్ని, వడ్డీ భారాన్ని తగ్గించుకోవటానికి, రీసైకిల్ చేయటానికి మంత్రి గారి స్పీచ్లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు. దాదాపు మేము ఒక 12,000 కోట్ల రూపాయల భారాన్ని తగ్గించుకోవటానికి మేము దాన్ని ఉపయోగించటం జరిగింది. ఇవన్నీ చాలా సీరియస్ ఆర్థిక సమస్యలు, విత్త సమస్యలు రాష్ట్రాలను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యల నేపథ్యంలో రాష్ట్రాల యొక్క వనరుల సమీకరణ ఎట్లా జరుగుతుందనే విషయాన్ని సీరియస్గా చర్చించవలసిందే. ఒకవైపు కేంద్రం నుంచి వాటాను అడుగుతూనే
మరొక వైపు తక్కువ వడ్డీకి లోన్స్ మనం ఎట్లా తెచ్చుకోగలమనే విషయం మీద కూడా ఆలోచిస్తూనే ప్రజల మీద భారం పడని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వనరులను సమకూర్చుకునే విషయం పైన దృష్టి పెట్టకపోతే ప్రకటించిన విధానాలేమో ఎక్కువ ఉన్నాయి, ఉన్న మొత్తమేమో కొంచెం రొట్టె కొంచెమైంది, జనం ఎక్కువైపోయినారు. అది ఇవాళ ఉన్నటువంటి ఒక తీవ్రమైన సమస్య, ఒక రకమైనటువంటి సంక్షోభానికి, రాజకీయ ఆర్థిక సమస్యలకు ఇది మూల కారణమవుతున్నది. వీటికి ఇవాళ ఎన్ని రకాలైన సమస్యలు, దాదాపు 20,000 మంది పెన్షనర్లు రిటైర్ అయిపోయినరు, బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా సుమారుగా ఇవాళ పెద్ద మొత్తమే 10-12 వేల కోట్ల పైనే వాళ్ళకు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటివి చాలా విషయాలు, చాలా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఉన్నాయి. అది ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇవన్నీ, అంటే అప్పులు ఒకటే చూస్తున్నాం కానీ బకాయిలు లెక్కలు, ఈ రకమైన బకాయిలను లెక్క పెడతలేవు. ఈ బకాయిలు కూడా లెక్క పెడితే వాస్తవానికి రాష్ట్రానికి ఉండేటువంటి అప్పులు విపరీతంగా పెరిగిపోతాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం వనరులని ఎట్లా సమీకరిస్తామనేది పెద్ద ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వం ఏమో గంభీరంగా చాలా ప్రాజెక్టులను ప్రకటించింది. మరి ఈ ప్రాజెక్టులకు వనరులు ఎట్లా సమీకరించాలి అనేది నా దృష్టిలో ఇటువంటి సమావేశాలు చాలా సీరియస్గా, ఇటువంటి సమావేశాల్లో చాలా సీరియస్గా చర్చించవలసిన అవసరం కేవలం ఇక్కడనే కాదు, మీ పార్టీ అంతర్గత సమావేశాల్లోనైనా దీన్ని చర్చించాలి. ఒక్కొక్కసారి కొంతమంది ఏమంటారంటే అది ఎక్కడ తెచ్చుకుంటారో మనకు అక్కర్లేదు, మనకి ఇస్తారా లేదా అనేది ముఖ్యమని కొంతమంది నాతో అన్నారు. కానీ విషయం అది కాదు. విషయం ఏంటంటే అంతిమంగా ఈ చర్చ కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఖర్చు ఎక్కడికి పోతున్నదని కాదు, పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇవాళ తీవ్రమైనటువంటి అంశం. ఈ అంశాన్ని మనం విస్మరిస్తున్నాం. దాన్ని విస్మరించడానికి వీల్లేదని చెప్పి నాకు అనిపించింది. దానికి మాత్రమే పరిమితమై మాట్లాడదామని. నేను చాలా వరకు 2014 నుంచి కూడా బడ్జెట్స్ చూసిన, అందుకనే నేను బడ్జెట్ మీద పుస్తకం కూడా రాసిన. అందుకని అప్పటి నుంచి బడ్జెట్లన్నీ చూసిన కాబట్టి నేను ఈ విషయాన్ని మాట్లాడాను. దీనివల్ల ఇప్పుడు నేను ఈ 3 ఏళ్ళది ఇంకా నేను లోతుగా చూడలేదు. కానీ బీఆర్ఎస్ బడ్జెట్ లో జరిగిన ఒక విచిత్రం ఏంటంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ కి యాక్చువల్ అకౌంట్స్ కి మధ్యన విపరీతమైన తారతమ్యం. మామూలుగా 5-6% వేరియేషన్ ఏ బడ్జెట్ లో అయినా ఉంటుంది, కానీ 10 నుంచి 15% దాకా తారతమ్యాలు ఉండే. వాళ్ళు చేసిన ప్రకటనకి బడ్జెట్ కేటాయింపులకు వాస్తవ ఖర్చులకు 10 నుంచి 15% తేడా ఉండేది. ఇంత తేడాలు ఎక్కడ కూడా ఉండవని చాలా మంది చెప్తారు. అందుకని రిజర్వ్ బ్యాంకు మీటింగ్ పెట్టినప్పుడు తెలంగాణను ప్రతిసారి తిడతారట, ఏం లెక్కలు మీ రాసిన దానికి ఖర్చు చేసిన దానికి పొంతన లేనే లేదు అని అంటుంటారట. ఇది తెలంగాణలో మనం చూస్తున్నటువంటి ఒక వాస్తవం, పోయిన బీఆర్ఎస్ పాలనలో కనబడ్డటువంటి ఒక వాస్తవం. అది పునరావృతం కాకుండా ఉండటానికి ఇవాళ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దానిపైన కొంచెం లోతుగా చర్చ జరగవలసిన అవసరం ఉందని నేను